నమస్కారం. సొగస్యుడి ధర్మ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం సొగస్యుడి ధర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ శారీస్ టోటల్. ఓకే, ఫస్ట్ సారీ మనకి డిజైనర్ శారీ అన్నమాట. లంగావోని టైప్ వస్తుంది. ఇది షిమ్మర్ మెటీరియల్ అంటే మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ మిక్స్ చేశారనమాట. షిఫాన్ మెటీరియల్. ఓకే. పైన బోర్డర్స్ చూసినట్లయితే మొత్తం మనకి రా సిల్క్ బోర్డర్స్ తీసుకున్నారు. పింక్ కలర్ అలాగే రాయల్ బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్. ఇక్కడ మనకి లోపల వచ్చేసరికి గోల్డ్ కలర్ లేస్ తీసుకుని దాని మీద మనకి స్ప్రింగ్ వర్క్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్ తోనే. ఇక్కడ మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్ బోర్డర్ ఒకటి ఉంటుంది. పింక్ మీద గోల్డ్ కలర్ స్టోన్ వర్క్ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ పైపింగ్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ప్లస్ కింద బోర్డర్ కొంచెం మనకి ఎక్స్ట్రాగా ఇంకో బోర్డర్ యాడ్ చేశారనమాట. పింక్ కలర్ బోర్డర్ ఎక్స్ట్రా. ఈ పింక్ కలర్ మీద మొత్తం కూడా మనకి పిటాయి వర్క్ విత్ గోల్డ్ కలర్ స్టోన్స్ తో మనకి డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ త్రౌట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే ఫుల్ జార్జెట్ బెనారస్ జార్జెట్ మెటీరియల్ అనమాట. ప్యూర్ బెనారస్ జార్జెట్ ఉంటుంది. దాని మీద పింక్ డార్క్ పింక్ మీద గోల్డ్ కలర్ తో మనకి ఫ్లవర్ బుటీస్ తీసుకున్నారు. కింద కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్. బుటీస్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్, ఒక లీఫ్ స్టైల్లో మనకి బుటీస్ ఒక బోర్డర్ లాగా తీసుకున్నారనమాట. ఫ్రిల్ పార్ట్ బోర్డర్ టోటల్ మనకి చేంజ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్స్. ఇక్కడ పింక్ మీద స్టోన్ వర్క్ బోర్డర్ ఉంటుంది. పైపింగ్ ఒకటి ఇచ్చారు. పైన గోల్డ్ కలర్ జెరీ బోర్డర్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ అంటే కుచిళ్ళ పార్ట్ లో వచ్చేసరికి మనకి చిన్న బోర్డర్ వచ్చిందండి. ఇక్కడ మీకు వేరియేషన్ తెలుస్తుంది. దీంట్లో ఉన్నటువంటి ఒక హాఫ్ బోర్డర్ ని మనకి కుచిళ్ళ పార్ట్ లో ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ రా సిల్క్ బ్లౌజ్. ఓకే, అంటే బోర్డర్స్లో మనకి పింక్ కలర్ రా సిల్క్ మెటీరియల్ యూస్ చేస్తారు కాబట్టి మనకి బ్లౌజ్ కూడా సేమ్ మెటీరియల్ సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దానికి ఇక్కడ ఇట్లా బోర్డర్స్ హాఫ్ బోర్డర్ ఇచ్చారు. సేమ్ షోల్డర్ పార్ట్ లో ఉండే బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 4800. నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కోటాలోనే మొత్తం మెటీరియల్ వచ్చేసి కోటా మెటీరియల్ ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి బ్లూ కలర్ మీద వైట్ కలర్ లైన్స్ ఇచ్చారనమాట. కింద వచ్చేసి మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ తో మనకి లైన్స్ బోర్డర్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్. పళ్ళు బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ మనకు వచ్చేసి పింక్ మీద గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా బ్లూ మీద గోల్డ్ కలర్ తో లైన్స్ డిజైన్ చేశారు. కింద బోర్డర్ వచ్చేసి మనకి ఇక్కడ బ్లూ మీద ఏదైతే వైట్ కలర్ లైన్స్ తీసుకున్నారో ఇక్కడ వచ్చేసి మనకి పింక్ మీద వైట్ కలర్ లైన్స్, బ్లూ మీద వైట్ కలర్ లైన్స్. అంటే ఇక్కడ ఈ కలర్స్ అనేది మాత్రం చేంజ్ చేశారు కింద బోర్డర్ కి అలాగే పైన బోర్డర్ కి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇది సీ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఓకే, శారీ 2.5 మీటర్ వరకు మనం చూసినట్లయితే ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. లీఫ్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ ఇచ్చారు. అక్కడక్కడ లీవ్స్ వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్ తో మనకి థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. ఫ్లవర్స్ కూడా మనకి 2 డిఫరెంట్ ఫ్లవర్స్. ఇక్కడ వచ్చేసరికి చిన్న చిన్న బట్ టైప్ లో ఉన్నాయి. ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి కొంచెం తులిప్ ఫ్లవర్ లాగా డిజైన్ ఇచ్చారు. గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఈ బుటీస్ అనేవి 2.5 మీటర్ వరకు హెవీగా ఉంటుంది. ఓకే, ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి హాఫ్ వరకు డిజైన్ చేశారు. హాఫ్ పార్ట్ మాత్రమే కవర్ చేశారు. సేమ్ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. మెటీరియల్ చేంజ్ ఉంటుంది. కోటా ఇవ్వకుండా మనకి చందేరి మెటీరియల్ ఇచ్చారనమాట. ఓకే, అక్కడ ఏంటంటే మనకి కోటా లాగా వస్తుంది. బ్లౌజెస్ ఈ మెటీరియల్ ఎక్కువ యూజ్ అవుతుంది. ఓకే, 2 సైడ్స్ మాత్రం బోర్డర్ శారీలో ఎట్లయితే వచ్చిందో పింక్ అండ్ క్రీమ్ కలర్ అలాగే బ్లూ అండ్ లైట్ వైట్ కలర్ కాంబినేషన్ సేమ్ కలర్ కాంబినేషన్స్ తోనే 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 2250. నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఇది మనకి మణిపూర్ కోటాలోని డిజైన్. మెటీరియల్ వచ్చేసి మణిపూర్ కోటా మెటీరియల్. శారీ అంతా బోర్డర్స్ చూసినట్లయితే ప్యారెట్ గ్రీన్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి ఉంటే కింద మనకి పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే గ్రీన్ అండ్ ఎల్లో పింక్ కలర్ 3 కలర్స్ తో మనకి ఒక లోటస్ ఫ్లవర్ తీసుకొని అవుట్లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారనమాట. ఈ
బుటీస్ మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. ఓకే. ఇది మనం షోల్డర్ పార్ట్ చూసినట్లయితే బోర్డర్ మనం స్టెప్ పెట్టినప్పుడు వచ్చేసి కొంచెం హెవీగా బోర్డర్ ఇచ్చారు. అంటే శారీకి కింద బోర్డర్ వచ్చేసి మనకి కొంచెం హెవీ లుక్ ఇచ్చారు. ఇది ఓన్లీ షోల్డర్ పార్ట్ మాత్రమే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి జింకలు కూడా మనకి 2 కలర్ కాంబినేషన్, పింక్ కలర్ ఎల్లో కలర్ తీసుకొని అవుట్లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. ఒక ట్రీ మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ తో వచ్చి ఫ్లవర్ కూడా గ్రీన్ అండ్ ఎల్లో కలర్, అలాగే పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్, మల్టీ కలర్ కాంబినేషన్ తో డిజైనింగ్ వచ్చింది. ఎక్కువగా మనకి ఇక్కడ ఏదైతే బోర్డర్ లో యూస్ చేశారో కలర్స్ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్, సేమ్ దగ్గర ఎక్కువ మనకి అదే కలర్ కాంబినేషన్ లో మొత్తం కూడా డిజైన్ చేశారు. ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే ఫ్రిల్ పార్ట్ లో మనకి షోల్డర్ పార్ట్ లో ఏవైతే చిన్న బుటీస్ చూసామో అవే బుటీస్ మనకి ఇంకా స్టార్టింగ్ శారీ అంతా కూడా కంటిన్యూ. ఓకే, నీస్ పార్ట్ నుంచి కంటిన్యూ చేశారు. మరి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ పింక్ వస్తుంది. పింక్ కలర్ బోర్డర్లో మనకి పింక్ కలర్ యూస్ చేశారు కదండి. సేమ్ మెటీరియల్ మనకి బ్లౌజ్కి ఇచ్చారు. బోర్డర్ ఎలా వచ్చింది? బోర్డర్ బ్లాక్ బోర్డర్. ఓకే, ఇక్కడ మనకి బ్లాక్ సారీకి పింక్ బోర్డర్ ఇచ్చారు కదా. ఇక్కడ మనకి పింక్ కలర్ బ్లౌజ్కి బ్లాక్ బోర్డర్ ఇచ్చేసి మిగిలిన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 1500. నెక్స్ట్ సారీ అస్సాం కోటా. ఇది అస్సాం కోటా మెటీరియల్ వైట్ కలర్. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి కొంచెం జెరీ బోర్డర్ లాగా కనిపిస్తుంది. సాటిన్ బోర్డర్ ఇచ్చారనమాట. డార్క్ మనకి బ్రౌన్ కలర్ షేడ్ లో ఇచ్చారు. పైన మనకి క్రీమ్ కలర్ లైన్స్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్ కింద మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ కూడా ఇచ్చారు. ఈ చిన్న బోర్డర్, ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు సైడ్ చూసినట్లయితే మనకి కలర్ కాంబినేషన్ సేమ్ కలర్ కాంబినేషన్. ఇక్కడ చందేరి మెటీరియల్ తీసుకున్నారు. 2 సైడ్ అవుట్ సైడ్ వచ్చేసి మనకి ఏంటంటే గోల్డ్ కలర్ జెరీ బోర్డర్ ఇచ్చారనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా చూసినట్లయితే 2.5 మీటర్ వరకు మనకి ఆల్ ఓవర్ జరీ ఉంటుంది. వైట్ కలర్ మీద అంటే డోరియా టైప్ మనకి బేస్ మొత్తం కూడా లైన్స్ టైప్ లో డిజైన్ ఉంటుంది. దానిపైన మనకి గోల్డ్ కలర్ తో క్రీపర్ పార్ట్. టోటల్ గా ఓన్లీ 1 కలర్ మాత్రమే యూజ్ చేశారు, గోల్డ్ కలర్. దాంట్లోనే మనకి చిన్న బర్డ్స్ లాగా, అలాగే ఫుల్ ఫ్లవర్ అండ్ క్రీపర్స్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తోనే వచ్చింది. టోటల్ 2.5 మీటర్ వరకు మనకి అలా వస్తుంది. ఆ తర్వాత హాఫ్ వరకు మనకి డిజైన్ ఇచ్చారు. ఓకే, బ్లౌజ్ వైట్ కలర్ బ్లౌజ్. లేదు అంటే మనకి అక్కడ కొంచెం చాక్లెట్ కలర్ కనిపిస్తుంది కదా, ఆ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. టోటల్గా మనకి ఇట్లా వచ్చిందనమాట. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ ఏదైతే ఉందో శారీలో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ 1900. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి ఫ్యాన్సీ శారీ అన్నమాట. ఓకే, షేడెడ్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకి కోటాలో ఇచ్చారనమాట. డబల్ షేడ్ ఇచ్చారు. ఓకే, మెటీరియల్ వచ్చేసి కోటా మెటీరియల్. పైన బార్డర్ చూసినట్లయితే ప్యారెట్ గ్రీన్ కలర్ రా సిల్క్ బార్డర్ ఇచ్చారు. మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ మీద గోల్డ్ కలర్ బుటీస్ తో మనకి బిందీ షేప్ లో బుటీస్ తో బెనారస్ బార్డర్ ఇచ్చారన్నమాట. కింద వచ్చేసి రాయల్ బ్లూ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి హాఫ్ పార్ట్ వరకు మనకి ఎల్లో కలర్ షేడ్ ఇచ్చారు. దాని మీద మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ ఇచ్చేసి గ్రీన్ కలర్ తో చిన్న ఫ్లవర్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ ఉంటుంది. కింద చూసినట్లయితే గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఇచ్చారు. దాని వచ్చింది కింద గ్రీన్ కలర్. ఈ బుటీస్ అనేవి మనకి గ్రీన్ కలర్ లో కూడా మనకి డిజైన్ ఇచ్చారన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఒక బిగ్ బంచెస్ లాగా మనకి సేమ్ కలర్ కాంబినేషన్, కొంచెం ఫ్లవర్ షేప్ వచ్చేసి డిఫరెంట్ షేప్ ఇచ్చేసి మనకి బంచెస్ లాగా డిజైన్ చేశారు. బిగ్ సైజ్ లో తీసుకున్నారు. సారీ మొత్తం ఆ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మొత్తం మనకి ఫ్రిల్ పార్ట్ లో కూడా చూసినట్టు అంటే షోల్డర్ పార్ట్ మాత్రమే కాదండి, మొత్తం సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి బిగ్ సైజ్ లో బంచెస్ అంటే గ్రీన్ కలర్ మెటీరియల్ మీద బిగ్ సైజ్ లో బంచెస్ అనేవి కంటిన్యూ చేశారు. అలాగే టోటల్ సారీ అంతా కూడా మనకి చిన్న బుటీస్ ఏవైతే ఉన్నాయో సేమ్ కలర్ కాంబినేషన్, ఎల్లో పైన అదే కలర్ కాంబినేషన్ వస్తుంది. అలాగే గ్రీన్ కలర్ పైన కూడా సేమ్ కలర్ కాంబినేషన్ తోనే చిన్న బుటీస్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ మనం బోర్డర్ లో ఏదైతే మెటీరియల్ తీసుకున్నామో బెనారస్ మెటీరియల్ క్రీమ్ కలర్ గోల్డ్ కలర్ మిక్స్, బోర్డర్ లో చిన్న ఫ్లవర్ డిజైన్, చిన్న బడ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ ఉంది కదండి, గోల్డ్ కలర్ బోర్డర్. ఈ బోర్డర్ కలర్ కాంబినేషన్తో సేమ్ మెటీరియల్ మనకి బ్లౌజ్కి డిజైన్ చేశారనమాట. ఈ బ్లౌజ్ మనం ఏ సారీ మీదకైనా కూడా వేసుకోవచ్చు. ఈ సారీకి బోర్డర్ సేమ్ బోర్డర్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ 1850. నెక్స్ట్ సారీ
నెక్స్ట్ ఇది మనకి పటోలా సిల్క్. పైన బార్డర్ చూసినట్లయితే రెడ్ కలర్ రా సిల్క్, అలాగే బ్లాక్ కలర్ ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ ఇది మొత్తం కూడా మనకి పటోలా మెటీరియల్ అనమాట. అంటే కోటా మీద మొత్తం కూడా మనకి బ్రాసో టైప్ లో డిజైన్ ఉంటుంది, సర్కిల్ లాగా డిజైన్ ఇచ్చారు. హాఫ్ పార్ట్ సెల్ఫ్ డిజైన్. మిగిలిన హాఫ్ పార్ట్ వచ్చేసరికి మనకి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చందేరి మెటీరియల్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఈ స్కర్ట్ బార్డర్ వరకు మనకి గ్రే కలర్, కింద స్కర్ట్ బార్డర్ వరకు బ్లాక్ కలర్ తీసుకున్నారు, చందేరి మెటీరియల్. ఈ గ్రే కలర్ మీద మనకి 2 కలర్ కాంబినేషన్ తో రా సిల్క్ లైన్స్ ఇచ్చారనమాట, ఒక 4 లైన్స్, బ్లాక్ అండ్ రెడ్ కలర్. ఇక్కడ వచ్చేసి బ్లాక్ మీద టోటల్ గా మనకి ఒక చిన్న ఫ్లవర్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ రెడ్ కలర్ అలాగే గ్రే కలర్ కాంబినేషన్, ప్యాచ్ వర్క్ కదండి, అప్లిక్ వర్క్ వస్తుంది. అవుట్ లైన్ అంతా కూడా మనకి గ్రే కలర్ కి గ్రే కలర్, ఇక్కడ అవుట్ లైన్ అంతా మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ రెడ్ కలర్ రా సిల్క్. శారీలో కూడా మనకి రెడ్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి రెడ్ కలర్ తో ఇచ్చారు. దీనికి మనకి బ్లాక్ కలర్ తో పైపింగ్స్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 2250. నెక్స్ట్ మనకి ఇది టిష్యూ కోట. బోర్డర్స్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ రా సిల్క్, చిన్న బేబీ పింక్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. కింద మొత్తం కూడా జూట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి టిష్యూ తీసుకున్నారు కాబట్టి గోల్డ్ కలర్, దానిపైన కూడా మనకి ఈ 2 కలర్స్ ఏవైతే శారీ బోర్డర్ లో తీసుకున్నామో అవే 2 కలర్ కాంబినేషన్ మనకి బుటీస్ లాగా తీసుకున్నారు. మొత్తం కూడా మనం చూసినట్లయితే లీఫ్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. ఫ్లవర్ వచ్చేసరికి మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్, అక్కడక్కడ చిన్న చిన్న బట్ టైప్ లో కూడా మనకి బేబీ పింక్ యూస్ చేశారు. ఈ బుటీస్ మనకి టోటల్ శారీ అంతా 2.5 మీటర్ వరకు ఉంటాయి. బోర్డర్ చూసినట్లయితే మనకి మెయిన్ ఈ శారీకి బోర్డర్ వచ్చేసరికి థిక్ బోర్డర్ లాగా ఇచ్చారు, మనకి ఫ్లవర్ బోర్డర్ వస్తుంది, ఒక టర్నింగ్ క్రీపర్. అంటే ఓన్లీ 2 కలర్స్ గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోనే వచ్చింది. అంటే క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి అక్కడక్కడ పింక్ కలర్ తో చిన్న ఫ్లవర్స్ అలాగే బిగ్ ఫ్లవర్స్ లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. బోర్డర్ అంతా కూడా మనకి శారీ అంతా కూడా ఈ బోర్డర్ ఉంటుంది. బ్లౌజ్ మనకి రన్నింగ్ ఇచ్చారు, సేమ్ కలర్ కాంబినేషన్. మనం ఏదైనా వర్క్ పింక్ కలర్ తో గోట్ వర్క్ చేయించుకోవాలి, లేదంటే బేబీ పింక్ కలర్ రా సిల్క్ బ్లౌజ్ తీసుకొని కూడా డిజైన్ చేయాలి. అప్పుడు ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 3700 పడుతుంది. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది ఫ్యాన్సీ సారీ. ఓకే, చాలా డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. డార్క్ గ్రీన్ కలర్ కి లైట్ అండ్ డార్క్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్స్ డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. కింద వచ్చేసి మొత్తం కూడా మనకి గ్రే కలర్ రా సిల్క్ తీసుకొని కట్ వర్క్ స్టైల్లో మనకి ప్యాచ్ అటాచ్ చేశారనమాట. ఇక్కడ మొత్తం కూడా ఒక రోజ్ ఫ్లవర్ తీసుకొని అవుట్ లైన్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. మిడిల్ లో వచ్చేసి మనకి స్ట్రోక్స్ లాగా గ్రే కలర్ తో డిజైన్ చూడడానికి ఇదంతా కూడా మనకి పెయింటింగ్ లాగా అనిపిస్తుంది, కానీ మొత్తం కూడా ప్యాచ్ వర్క్ వస్తుంది. మనకి అవుట్ లైన్ అంతా కూడా మనకి కట్ వర్క్ కి ప్రతి అవుట్ లైన్ కూడా మనకి బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. అది కూడా కాక మనకి బిగ్ సైజ్ లో ఒకటే కలర్ కాంబినేషన్ కి కొంచెం లైట్ అండ్ డార్క్ ఇచ్చేసరికి ఇంకా బ్రైట్ గా కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే గ్రీన్ మీద మొత్తం సెల్ఫ్ వీవింగ్ తో ఇచ్చారన్నమాట. మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. దాని పైన వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ తోనే స్టోన్ వర్క్ ఇచ్చారు. శారీ అంతా కూడా 2.5 మీటర్ వరకు పైన షోల్డర్ పార్ట్ బార్డర్ ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. అంటే ఫుల్ శారీ 3 సైడ్స్ కూడా మనకి హెవీగా కలర్ఫుల్ గా ఉన్నటువంటి బార్డర్ డిజైన్ చేశారు. కలర్ కాంబినేషన్ కూడా రేర్ అండి, అంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ కి గ్రే కలర్ కాంబినేషన్. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రే కలర్ వస్తుంది. ఓకే, బార్డర్ లో మనకి ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నారో గ్రే కలర్, అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. కాకపోతే ఇక్కడ మనకి ప్రింటెడ్ టైప్ లో వస్తుంది అనమాట ఆ బోర్డర్ అనేది. ఓకే, అక్కడేమో మనకి సెపరేట్ గా అది ప్యాచ్ వర్క్ టైప్ లో ఇచ్చారు. ఇది మొత్తం కూడా ప్రింట్ ఇచ్చారు మనకి. సేమ్ డిజైన్ నే మనకి ప్రింటెడ్ టైప్ లో ఇచ్చేసారు. బోర్డర్ పైపింగ్ బ్లాక్ కలర్ పైపింగ్ వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 2700 వస్తుంది. నెక్స్ట్ సారీ ఇది చందేరి సిల్క్. పళ్ళు పార్ట్ చూసినట్లయితే పళ్ళు మనకు ఒక 1/2 మీటర్ దాకా పళ్ళు డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి పర్పుల్ కలర్ ప్లెయిన్ తీసుకొని అవుట్ సైడ్స్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తో
కడీ బార్డర్లు ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ ప్లెయిన్ వస్తుంది. Okay. అది మనకి పళ్ళు పార్ట్ అన్నమాట. అంటే ప్లెయిన్ ఇచ్చారు, వేరే డిజైన్స్ అనేది ఏమి ఇవ్వకుండా మొత్తం ప్లెయిన్ లైన్స్ లాగా తీసుకున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ ఉంటుంది. పైన బార్డర్స్ కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ ఇచ్చారు. డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ తీసుకున్నారు. దానిపైన కూడా మనకి సెల్ఫ్ లైన్స్ గ్రీన్ కలర్ లైన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక సన్న లీఫ్ బార్డర్ గోల్డ్ కలర్ తో మనకి లీవ్స్ కూడా మనకి టూ డిజైన్స్ ఇచ్చారనమాట. ఒక టర్నింగ్ బార్డర్ లాగా మనకి ఇచ్చారు. కింద బార్డర్ చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ అనమాట. మనం పైన చూసిన బార్డర్ వచ్చి దీనికి కలర్ చేంజ్ చేశారనమాట. కింద వచ్చేసి మనకి పింక్ కలర్ ఇచ్చారు. సేమ్ డిజైన్ మనకి కొంచెం బిగ్ సైజ్ లో ఇచ్చారు బార్డర్. ఓకే, బార్డర్ కూడా బిగ్ సైజ్ లో తీసుకున్నారు. పైన మనకి బ్లూ కలర్ వచ్చింది, కింద మనకి పింక్ కలర్. ఈ పింక్ కలర్ కి టచ్ చేస్తూ ఇంకొక బార్డర్ కూడా వచ్చింది. మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్ తో. పైన కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా పోల్కా డాట్స్ డిజైన్ వస్తుంది. గోల్డ్ కలర్ బుటీస్ ఇచ్చారు టోటల్. ఓకే, కానీ మల్టీ కలర్ కాంబినేషన్ అండి. గోల్డ్ కలర్, ప్యారెట్ గ్రీన్ అండ్ ఎల్లో. బోర్డర్స్ చూసినట్లయితే మీకు బ్లూ అండ్ పింక్ కలర్ మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది. బ్లౌజ్ గ్రీన్ కలర్. ఓకే, శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. అలాగే బోర్డర్స్ టూ సైడ్స్ మనకి ఎలా అయితే ఇచ్చారో, పైన బ్లూ కలర్ మీద చిన్న చిన్న లీవ్స్ క్రీపర్ ఒకటి, అలాగే కింద పింక్ కలర్ పైన కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ తీసుకుని మరి సేమ్ డిజైన్. కాంట్రాస్ట్ కావాలంటే మనకి పింక్ కానీ పర్పుల్ వేసుకోవచ్చు. ఓకే, గ్రీన్కి ఇంకా పింక్ బాగా సెట్ అవుతుంది. ఈ శారీ కాస్ట్ ఎంత? 1900. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అస్సాం సిల్క్. కలర్స్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇది కొంచెం ఎల్లోలోని సంపంగి షేడ్ అంటారు కదా, ఆ షేడ్ వచ్చిందండి. దానికి ఏంటంటే గోల్డ్ కలర్ బోర్డర్స్, చాలా డిఫరెంట్ లుక్. ఇంతవరకు నేను ఇట్లాంటి టైప్ ఆఫ్ శారీస్ చూడలేదు. మొత్తం కూడా మనకి ఏంటంటే శారీనే కట్ వర్క్ లాగా డిజైన్ చేశారు. మనం ఎప్పుడు కూడా కట్ వర్క్ అటాచ్ చేసాము. ఇది వచ్చి శారీలోనే డిజైన్ కట్ వర్క్ చేశారనమాట శారీని. దానిపైన మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఇక్కడ అవుట్ లైన్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. ఫ్లవర్ వచ్చేసరికి మనకి షిమ్మర్ ఇచ్చారు అనమాట. లోపల కూడా మనకి బ్లాక్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. ఈ లీఫ్ పార్ట్ కూడా మొత్తం మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ తో డిజైన్ వస్తుంది. ఈ కట్ వర్క్ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. డిఫరెంట్ లుక్ ఉంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ప్లెయిన్ ఇవ్వకుండా మనకి పైన ఏవైతే 2 కలర్స్ బోర్డర్ లో యూస్ చేసామో ఆ 2 కలర్స్ మనకి ప్రింటెడ్ ఇచ్చారనమాట. బ్లాక్ కలర్ అలాగే గోల్డ్ కలర్ తో చిన్న చిన్న డాట్ టైప్ లో మనకి ప్రింటెడ్ ఇచ్చారు. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా చెక్స్ రావడం వల్ల ఇంకా అందం వచ్చిందండి. శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. టోటల్ 3 సైడ్స్ ఫుల్ కంటిన్యూ అవుతుంది బోర్డర్ అనేది. బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్, బ్లాక్ కలర్ రా సిల్క్ బ్లౌజ్. ఈ కట్ వర్క్ స్టైల్ ఆఫ్ బోర్డర్ ఏదైతే ఉందో దానికి అవుట్ లైన్ మొత్తం అలాగే లోపలంతా కూడా మనకి బ్లాక్ కలర్ యూస్ చేశారు కాబట్టి బ్లాక్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. దానికి సేమ్ 2 సైడ్స్ హ్యాండ్స్ పార్ట్ లో వచ్చేటట్లుగా మనకి సేమ్ కట్ వర్క్ స్టైల్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ 2600. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది కంచిలో లైట్ వెయిట్ అన్నమాట. ఓకే, కంచిపట్టులోనే మనకి లైట్ వెయిట్ సారీ, ఫుల్ డిజైనర్ సారీ వచ్చింది. పళ్ళు వచ్చేసరికి మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారు. జస్ట్ ఓన్లీ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారనమాట. అవుట్ సైడ్ 2 సైడ్స్ కూడా మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. మళ్ళీ బాక్స్ టైప్ లో డిజైన్ వస్తుంది. అది మనకి పళ్ళు పాటు. శారీ అంతా కూడా మొత్తం మనం చూసినట్లయితే పింక్ కలర్ శారీ వస్తుంది. డార్క్ కానీ చాలా అందంగా ఉందండి ఈ శారీ మాత్రం. పింక్ కి హెవీ బోర్డర్స్ ఇచ్చారు. కింద పైన చూసినట్లయితే మనకి కొంచెం ఆరెంజ్ షేడ్ బార్డర్ ఒకటి ఇచ్చారు. ఆ ఆరెంజ్ షేడ్ ఇక్కడ పింక్ మిక్స్ తో మనకి దానిపైన గోల్డ్ కలర్ తో లీఫ్ బార్డర్, దగ్గరగా ఉండేటువంటి లీఫ్ బార్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా బాక్స్ టైప్ లో డిజైన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ పైన గోల్డ్ కలర్ తో ఫ్లవర్ బుటీస్ ఇచ్చారు. ఓకే, ఈ శారీకి ఈ బార్డర్ మెయిన్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి పైన ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నామో అదే కలర్ కాంబినేషన్ డిజైన్ మనకి చేంజ్ చేశారనమాట. కింద పార్ట్ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ తో లోటస్ ఫ్లవర్ అలాగే లీఫ్ పార్ట్ ఇచ్చారు. పైన మొత్తం కూడా గోల్డ్ కలర్ మీద మనకి లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. అవుట్ లైన్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా. పైన వచ్చేసి మనం చూసిన బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేస్తారు. కలర్ కాంబినేషన్ పింక్, అలాగే మనకి పింక్ మీద మళ్ళీ గోల్డ్ కలర్ కాంబినేషన్. కింద చూస్తున్న డిజైన్ నే మనకి కలర్ చేంజ్ చేస్తూ డిజైన్ ఇచ్చారు. గ్రీన్ అంటే గోల్డ్ కలర్ మీద గ్రీన్ కలర్ ఫ్లవర్, అవుట్ లైన్ అంతా కూడా పింక్ వస్తుంది. ఈ ఫ్లవర్స్ అనేది మళ్ళీ మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. ఓకే, సేమ్ బోర్డర్ ని సిల్వర్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ 2 కలర్స్ తో మొత్తం టోటల్ సారీ అంతా ఎండ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. స్కర్ట్ బోర్డర్ టైప్ లో వచ్చింది. పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ డిజైన్ చేశారు. హ్యాండ్స్ వచ్చేసి జస్ట్ ఒక చిన్న బోర్డర్ అన్నమాట. మనకి పింక్ కలర్ తో వర్క్ చేయించుకోవాలి. పింక్ గానీ గ్రీన్ కలర్ గానీ. ఈ సారీ కాస్ట్ 11,000. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది ఫుల్ డిజైనర్ సారీ అన్నమాట. ఓకే, ఇది పైన బోర్డర్ చూసినట్లయితే మనకి కొంచెం హెవీ బోర్డర్స్ ఇచ్చారు. అంతా కూడా మనకి మోతీ వర్క్ ఇచ్చారనమాట వైట్ కలర్ తో. ఇక్కడ మిడిల్ లో మనకి స్టోన్ వర్క్ ఉంటుంది. అవుట్ సైడ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో పూసలతో వర్క్ ఇచ్చారు, కట్ వర్క్ స్టైల్లో మనకి. ఓకే, మొత్తం హెవీ వర్క్ వచ్చింది, బీడ్స్ వర్క్ వచ్చింది.
ఇది మనకి షోల్డర్ పార్ట్, శారీ 3 సైడ్స్ మనకి ఇదే బార్డర్ ఉంటుంది. Okay. ఎక్స్ట్రా పళ్ళు కార్నర్ లో చూసినట్లయితే మొత్తం కూడా sides మనకి 2 సైడ్స్ కూడా మొత్తం మనకి ఒక బిగ్ బంచ్ తీసుకున్నారు. ఇక్కడ స్ప్రింగ్ వరకు అలాగే మోతీ వరకు వైట్ స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. ఇక్కడ సీక్వెన్స్ వర్క్ కూడా మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. ఈ బంచెస్ అనేది మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. కార్నర్స్ లో పళ్ళుకి కార్నర్స్ లో హ్యాంగ్ అయ్యే పార్ట్ లో వచ్చిందండి. ఇది మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి నెట్ వస్తుంది. ఓకే, కుచిళ్ళ పార్ట్కి వచ్చేసరికి మనకి నెట్టెడ్ మెటీరియల్ దట్టు మనకి 3 షేడ్స్ ఇచ్చారు. పై పార్ట్ క్రీమ్ పార్ట్, కింద వచ్చేసి పింక్ అలాగే గ్రీన్ కలర్ అనమాట. 3 కలర్ కాంబినేషన్ లో మనకి 0 నెట్ తీసుకున్నారు. ఓకే, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి వర్క్ చేస్తారు. గోల్డ్ కలర్ తోనే మనకి సన్న డిజైన్ ఇచ్చారనమాట. అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చేసి మనకి కొంచెం సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ చేశారు. స్టోన్స్ వైట్ కలర్ స్టోన్స్ తో డిజైన్ చేశారనమాట. కింద బార్డర్ ఓన్లీ ఫ్లవర్ బార్డర్ ఇచ్చారు మనకి. ఇక్కడ గోల్డ్ కలర్ ఫ్లవర్ తో ఒక బార్డర్ టైప్ లో డిజైన్. అంటే కుచిళ్ళ పార్ట్ తర్వాత నుంచి మొత్తం ఇదే వస్తుందండి బోర్డర్. ఆ శారీ అంతా కూడా ఇలాగే ఉంది. ఓకే, కుచిళ్ళ పార్ట్ తర్వాత మొత్తం అంతా కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుందండి. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి మిడిల్ ప్లేస్ లో ప్లెయిన్ వచ్చింది. చుట్టూ వచ్చేసరికి మనకి పర్ల్ వర్క్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ మెటీరియల్. అలాగే బ్యాక్ నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఇట్లా డిజైన్ చేశారు. బోర్డర్ ఏదైతే ఉందో షోల్డర్ పార్ట్ లో ఆ బోర్డర్ ఇచ్చేసి చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి 2 సైడ్స్ హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 8500. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని కూడా మీకు నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యూడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.